హాయ్ ఫ్రెండ్స్, మీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అంటే నాకు ఎవరికి చెప్పుకొని పంచుకొని ఇది లేదు, మీతో పంచుకుందాం అనుకుంటున్నా. చెప్పి అంటే హైదరాబాద్ నుంచి ఒంగోలు వచ్చాము. ఒంగోలు వచ్చిన తర్వాత బాగా ఇదైపోయాం. ఇక్కడికి వచ్చేసరికి వాతావరణం కాస్త చేంజ్ అయింది కదా, ఆంధ్రాకి తెలంగాణకి. బాగా జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చి 2-3 రోజులు లేవాల. నేను కిమ్స్లో చూపించారు, సెలైన్స్ కట్టించారు. మా అమ్మ ఉంది, మా అబ్బాయి అయితే పాపం వెయిట్ చేశాడు. నన్ను ఆ స్థితిలో ఎప్పుడు చూడలే వాడు పుట్టినాక. వాళ్ళ నాన్నకి అంత బాగలేనప్పుడు కూడా వాడు ఏమీ అంటే ముఖ్యంగా నేను ఎప్పుడు చూడలే. వాడు చాలా డీసెంట్గా ఉన్నాడు, ఎప్పుడు చదువు 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 అని. మా అమ్మ నేను అందరం కూర్చొని ఉన్నాం శనివారం రోజు ఏడుకొండలవాడ. మా అమ్మకి తగ్గితే నేను ఒక్క పొద్దుండి 7 కొండలు నడిచి వస్తానని దండం పెట్టుకున్నాడు. నేనైతే స్టన్ అయిపోయా. వాడు ఎప్పుడు ఇంత మొక్కుని ఇంతగా ఇదిగా ఎప్పుడు మొక్కోలేవాడు. వాళ్ళ నాన్నగారికి బాగలేనప్పుడు కూడా మొక్కోలేవాడు. నాకైతే చాలా విచిత్రం వేసింది. మా అమ్మ అయితే అసలు ఇంకేం మాట్లాడలా. అంటే పెళ్ళి కాకముందల వరకే కొడుకులు అంటారు, పెళ్ళైనాకైనా వాడు అలాగే ఉంటాడు అనుకుంటున్నాను. ఉండకపోయినా నాకు బాధ ఏం లేదు. ప్రేమ అనేది ఒకటి ఉంటే చాలు తల్లి మీద. వాడు ఫస్ట్ నా కోసం దేవుని కోరుకోవటం. ఎన్ని పూజలు చేస్తానో వాడు పుట్టాడని వాడికి చెప్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. కానీ నాకు చాలా ఆనందం కూడా వేసింది వాడు ఆట మొక్కునేసరికి.